ఇప్పుడు 43వ శ్లోకం చూడండి. 42వ శ్లోకం అంతా ఏం చెప్పారు? నా మనస్సు కోటగోడ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇదేమంటున్నారు? నా మనస్సు అరణ్యమయ్యా, రా వచ్చి ఉండు అంటున్నారు. అంటే ఇక్కడ తన మనస్సుని రకరకాలుగా పోలుస్తున్నారు శంకరాచార్య. మొదట్లో నా మనస్సు కోతన్నారు. ఇంతకుముందు శ్లోకాల్లో నా మనస్సు చాలా ధైర్యం ఉంది, అన్ని సద్గుణాలు ఉన్నాయి, నాకు నువ్వు వచ్చి కోటలా దిట్టంగా ఉంది, నీకు అనుకూలంగా ఉంది, వచ్చి ఉండన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నా మనస్సు మారణ్యం కాబట్టి అక్కడ వచ్చి నువ్వు వచ్చి అందులో ఉన్న క్రూరమృగాలన్నింటినీ వేటాడు తండ్రి అని బతిమాలుతున్నారు అన్నమాట. ఓకే, మనం ఈ శ్లోకాన్ని చదువుదాం. మాగచ్చస్త్వమితస్తతో గిరిసభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాత మామక మనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభంచ సంప్రాప్స్యసి. అంటే ఇక్కడ విడదీద్దాం, మీరు చూడండి. ముందు సంబోధన. భో ఆదికిరాత అంటే ఓ, భో అంటే ఓ ఆదికిరాత, ఆదికిరాతమూర్తి, గిరిస ఓ కైలాసవాస, త్వం నీవు, ఇతస్తత అంటే ఇచ్చటికి అచ్చటికి ఇక్కడ అక్కడ, ఇతస్తత అంటే సంస్కృతం, మనం నేర్చుకున్నాం సంస్కృతం ఫ్రెండ్స్, మీకు తెలుసు. ఇతస్తత అంటే ఇక్కడికి అక్కడికి, మాగచ్చ వెళ్ళకు, మయి ప్లస్ ఏవా, మయ్యేవా అంటే నాయందే, వాసంకురు నివసించు. బతిమాలుతున్నాడండి. ఎందుకని నివసించమన్నారు? మామక మనఃకాంతార సీమాంతరి. మామక అంటే నా యొక్క, మనః అంటే మనస్సు అనే, కాంతార అరణ్యం యొక్క సీమ, అంతరే ఆ ప్రదేశం యొక్క మధ్యలో నడుమ, మదజుష మమ్మల్ని ఎవరు జయించలేరు సుమా అనే మదం ఎక్కిన, గర్వంతో కూడిన, మత్తులో మదంతో కూడిన, మాత్సర్య అసూయ, మోహాదయ మోహ ప్లస్ అదయ అంటే మోహము మొదలైన, మృగాహ అడవి మృగాలు, బహుశః అంటే అనేకములుగా, వర్తంతే తిరుగుతున్నాయి, ఉంటున్నాయి, ఆర్ వర్తంతే అంటే తిరుగుతున్నాయి. తాన్ వాటిని, హత్వా చంపి, మృగయా వినోద రుచితా లాభం చ అంటే మృగయా వేటయందలి, వినోద వినోదమునందలి, రుచిత ప్రీతిని, లాభంచ లాభమును కూడా, సంప్రాప్స్యసి పొందగలవు అని చెప్తున్నారు. అబ్బా ఎంత అందంగా చెప్పారండి. నిజంగా ఈ శ్లోకాల కంపారిజన్, అతని పదాలు చూస్తేనండి కవిత్వం వచ్చిన వాళ్ళు కూడా ఆనందించారు. పరమశివుడు ఖచ్చితంగా ఆనందిస్తాడు అతని కవితా శైలికి. అయితే అంత అందంగా పదాలను పెట్టారండి శంకరాచార్యుల వారి కవిత్వమే కవిత్వం అండి. ఓకే, ఇక్కడ మనం వివరణకు వద్దాం. ఒక్కొక్క పదం వివరించుకుందామా? యాక్చువల్లీ ఈశ్వర, నీవు కిరాతమూర్తివి, నీకేమో జంతువులు వేటాడడం అంటే చాలా ఇష్టం. ఆ వేట కోసం ఎందుకయ్యా నువ్వు అక్కడ ఇక్కడ ఇలా 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 తిరుగుతావు? హాయిగా నీకు ఆ శ్రమ అక్కర్లేదు. శుభ్రంగా నువ్వు నా దగ్గరకు వచ్చి, నీ వేటకు అనుకూలమైన ప్రదేశం ఒకటి ఉంది, నేను చెప్తాను. అదేంటంటే అది నా మనస్సు. నా మనస్సు పెద్ద కీకారణ్యం, మహారణ్యం. అందులో ఎలా ఉన్నాయంటే మదించిపోయిన భయంకరమైన క్రూర మృగాలు ఉన్నాయండి. అవన్నీ ఏంటి? మాత్సర్యం. ఈ మృగం ఉందే ఇతరులపై ద్వేషాన్ని చూపిస్తూ ఉంటుంది. రెండవది మోహం. మోహం అంటే ఆత్మ కాని దాన్ని ఆత్మగా భావిస్తూ అహంకారంతో గర్వంగా తిరుగుతూ ఉంటుందండి. మాత్సర్యము, మోహము, కామము, క్రోధము, లోభం, మదము అనే ఈ జాతి జంతువులు సైతము నా మనస్సు అనే అరణ్యంలో ఉన్నాయి. వాటిని కానీ నువ్వు చంపేవనుకో,
నీకు గొప్ప వేట వినోదం తీరుతుంది. ఈ లాస్ట్ శ్లోకంలో మీరు చూడండి, 42వ శ్లోకంలో, నువ్వు రాజువి, కొండల రాజువి, రావయ్య వచ్చి అందుకు నీకు కోట ఇస్తున్నాను, నా మనసు ఒక కోట అందులో ఉండన్నారు. ఎంత డిప్లొమాటిక్గా. ఇప్పుడు చూడండి, ఆది కిరాత అని సంబోధించి, నువ్వు కిరాతుడు కదా, నీకు వేట అంటే గొప్ప ఇష్టం కదా, నా మనసులో ఇలాంటి మదమాచార కామక్రోధ మదమాచర్యాలనే క్రూర మృగాలన్నీ విచ్చలు విడిగా తిరుగుతున్నాయ్యా, వాటిని నువ్వొచ్చి శుభ్రంగా వాటిని వేటాడి ఆనందించు అని బతిమాలుతున్నారు. అవన్నీ కానీ చంపేవనుకో నీ వినోదం తీరుతుంది కాబట్టి కదా, అందుకు వచ్చి నా మనస్సు అనే అరణ్యంలో నివసించు అంటున్నారు. అంటే మీకు తెలుసు కదండి, కిరాతకుడు అంటే వేటవే వృత్తిగా జంతువులు చంపేబోయేవాడు అనమాట. అందుకే చూసారా, సామ్వేద శర్మ గారు చెప్పినట్టుగా, అర్జునుడు తపస్సు చేసినప్పుడు ఎలా చేశాడు? సాక్షాత్తు పరమశివుడు కైలాసంలో ఎలా ఉంటారో అలా కిరీటం అన్నీ పెడుతూ చంద్రచూడం సర్పాలు మెళ్ళం అలా పార్వతీ సమేతుడైన శివుణ్ణి ధ్యానిస్తాడు. కానీ అతనికి ప్రత్యక్షమైందేవాడు కిరాత రూపంలో ఉన్న శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ నెలవంక కాస్త నెమలి పింఛల్లా మారిపోతుందండి. ఆ ఉన్న సర్పం గంగా నది కాస్త తలపాగాలా మారిపోతుందండి. మెడలో ఉన్న సర్పం కాస్త విల్లులా మారిపోతుందండి. అలాగ సమస్తం అయిపోయి పార్వతీదేవి బోయసానిలాగా వెనకాతల వెంట రాగా ఆది కిరాత రూపంలో అర్జునుడికి దర్శనం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఆదికిరాత రూపం శత్రుజయం. ఆదికిరాత రూపంతో ఎవరైతే ధ్యానిస్తారో వారికి శత్రుజయం కలుగుతుందండి. అందుకు ఇప్పుడు శంకరాచార్యులు వారు ఆదికిరాతునిగా శివుణ్ణి చిత్రీకరించి తన మనస్సు అనే అరణ్యంలోకి రమ్మనమని బతిమాలుతున్నారు అనమాట. ఆబ్వియస్ కదండి, ఎప్పుడైతే ఆదికిరాతుడు అయ్యారో తన మనసును అరణ్యంతోనే పోల్చాలి కదా. అయితే శివుడు ఆదికిరాతుడు అనడానికి 2 పురాణ కథలు ఉన్నాయండి. ఏంటంటే, బ్రహ్మ సరస్వతిని కుమార్తె కింద సృష్టి చేస్తాడు, అది తెలుసు కదా. మళ్ళీ బ్రహ్మే ఆ కుమార్తె అందానికి తానే వసరైపోయి ఆమెను పొందకొడతాడు. అప్పుడు ఆమె లేడి రూపం ధరించి పరుగు పెడుతుంది అనమాట. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు? జింక రూపం ధరించి ఆమెను వెంబడిస్తాడు. అప్పుడు ఆ దుర్మార్గాన్ని చూసి ఉగ్రరూపం ధరించి తాను బ్రహ్మను శిక్షిస్తానని కిరాత రూపం ధరించాడని పురాణాల్లో ఉంది. కిరాత జాతి జనులలో ఇది చెప్తారనమాట. అదే మళ్ళీ రెండోదేమో అర్జునుడు ఈశ్వరుడి నుండి పాశుపతాస్త్రం పొందడానికి తపస్సు చేస్తాడు కదా. అప్పుడు శివుడు కిరాత వేషం ధరించి ధనుర్బాణాలు ధరించి పరివారాన్ని చెంచులుగా మార్చి మూకుడు అనే రాక్షసుడిని పందిగా చేస్తాడు. అదంతా కథ మనకి తెలుసు కదండి. అందుకే శ్రీశైల మల్లికార్జునుడు ఉన్నాడు కదండి, అతడు కిరాత రూపుడే, మల్లన్న అంటారు. మనం మల్లికార్జునుడు అంటాం, కానీ అక్కడ ఉన్న బోయలందరూ మల్లన్న అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ భ్రమరాంబాదేవి కూడా తెలుసు కదా, కొండల రాజు పుత్రిక అనమాట ఆమె. అదండి 43వ శ్లోకం.